అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరి మండలారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా వారి ఉల్లేఖనంలో ఆమె ఇలా అన్నారు: నా వద్దకు ఓ రోజున ఓ మహిళ తన 2 కూతుళ్లను తీసుకువచ్చింది. ఆమె ఏదైనా ఇవ్వమని నన్ను అర్థించింది. ఆనాడు నా వద్ద ఓ ఖర్జూర ఫలం మటుకే ప్రాప్తమైంది. నేనదే ఆమెకు ఇచ్చాను. ఆమె ఆ ఫలాన్ని 2 అమ్మాయిలకు పంచిపెట్టింది. తానేమీ తీసుకోలేదు. ఆ తరువాత ఆమె లేచి వెళ్ళిపోయింది. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విచ్చేశారు. నేను ఆయనకు ఈ ఉదంతాన్ని శాంతం వినిపించాను. అది విని ఆయన ఇలా ప్రబోధించారు: ఎవరైతే ఈ ఆడపిల్లల విషయంలో పరీక్షించబడతాడో అతను వాళ్ళ పట్ల సవ్యంగా వ్యవహరిస్తే ఈ కూతుళ్ళు అతనికి నరకాగ్ని నుండి కాపాడే డాలులా రూపొందుతారు. సోదర మహాశివులారా, ఈ హదీసు ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా దోక్తమవుతుంది. అలాగే అర్థించే వారికి ఇవ్వాలన్న ఇంట్లో ఓ ఖర్జూర ఫలం తప్ప లేకపోవటం ప్రవక్త ఇంటివారు ఎలాంటి లేమిని అనుభవించారో తెలుపుతుంది. అలాగే తల్లి ప్రేమ ఎలాంటిదో కూడా దీనివల్ల వ్యక్తమవుతుంది. తాను తినకపోయినా ఉన్నదేదో తన కూతుళ్ళ కడుపున పడాలన్న ఆ తల్లి తాపత్రయం కూడా మనకు గోచరిస్తుంది. సామాన్యంగా ఆడపిల్లలంటే ప్రజలు కొంత అసహనం చూపెడతారు. ఆడపిల్లల్ని పెంచి వారి ఎడల ఉత్తమ రీతిలో వ్యవహరిస్తే తల్లిదండ్రుల ఈ చర్య దైవానికి ఎంతో నచ్చి వారు చేసిన అనేక అపరాధాలను ఆయన మన్నించి నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదిస్తాడు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన శుభవార్త కూడా ఈ హదీసులో ఉంది. కనుక సోదర మహాశివులారా, దాన ధర్మాలు ఆచరిస్తూ సంతానం పట్ల బాధ్యత వహిస్తూ స్వర్గాన్ని పొందే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.